ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 27వ అధ్యాయం 7వ వచనం. కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను త్రొక్కివేయును, ఆకలి కొనిన వానికి చేదు వస్తువైనను తీయగా ఉండును. కడుపు నిండిన వానికి తేనె పట్టును పెడితే త్రొక్కివేస్తాడు, ఎందుకంటే దాని విలువ అతనికి తెలియదు కాబట్టి. అయితే ఆకలి కొనిన వానికి చేదైన వస్తువులు పెట్టినా కూడా ఎంత ఆనందంగా తింటాడో. ఆహారపు విలువ తెలియకపోతే మనుషులు ఆహారాన్ని ఆ విధంగా, వస్త్రాలని ఆ విధంగా, వస్తువులని ఆ విధంగా తృణప్రాయంగా చూస్తారు. వాటి విలువ ఎరగని వారు గనుక వాటిని ఆ విధంగా తృణీకరిస్తారు, వ్యర్థం చేస్తారు. ఆకలి కొనిన వానికి చేదైన పదార్థాలు పెట్టినా కూడా మధురంగా ఉంటాయి. అందుకే కొన్నిసార్లు ఆకలి అంటే ఏంటో తెలియాల. కడుపు ఎప్పుడు నిండితే మనకి మనుషుల విలువ తెలీదు, దేవుని విలువ తెలీదు, ఆహార పదార్థాల విలువ, వస్తువుల విలువ తెలీదు. కొన్నిసార్లు కరువు అనేది, బేదరికం అనేది మనకు చాలా పాఠాలు నేర్పిస్తుంది. ఈరోజు నువ్వు కడుపు నిండి ఉన్నావు, దేవునికి స్తోత్రం. చాలామంది భూమి మీద ఆకలితో ఉన్నారు. నువ్వు తినే ఆహారం వారికి అందట్లేదు, నువ్వు పడేసే ఆహారం కూడా వాళ్ళకి అందట్లేదు. ఎంతో ఆహార పదార్థాలను చాలామంది వేస్ట్ చేస్తూ ఉంటారు. వేస్ట్ చేయకూడదు. నీకు ఇవ్వబడిన ఆహార పదార్థాన్ని నువ్వు సమృద్ధిగా తిను, కడుపు నిండా తిను, మిగిలిన దానిని లేని వారికి పెట్టు. అంతేగాని దానిని వేస్ట్ చేసి దేవునిని బాధ పెట్టద్దు, నీకు నీవుగా శ్రమ తెచ్చుకోవద్దు. దేవుడు 5 రొట్టెలు 2 చేపలని పంచిపెట్టిన తర్వాత మిగిలిన వాటి అన్నిటినీ కూడా వేస్ట్ చేయకుండా గంపలకి ఎత్తించాడు. మనం కూడా మన ఇంట్లో ఉన్న ఆహారాన్ని తినగలిగినంత తినాలా, మనం వాడుకోగలిగినంత వాడుకోవాలా, మిగిలింది వేస్ట్ చేయకూడదు. ఒక వస్తువు యొక్క విలువను గుర్తించాలి, అది లేని వారికి మనం అందించాలి. ఒకవేళ కడుపు నిండిపోయి ఉంటే తేనె పట్టును కూడా తృణీకరిస్తావేమో. ఒకవేళ ఆకలి కొని ఉంటే చేదైన వస్తువులకు కూడా నువ్వు విలువనిస్తావు గనక ఆ విధంగా దేవుడు నిన్ను చేయలేదు కాబట్టి నీకున్న ఆహారాన్ని నువ్వు తింటూ 10 మందికి, లేని వారికి నువ్వు దాన్ని అందించు.